హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత మేము బయటకు వెళ్తున్నాం. బెంగళూరులో ఉంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది నంది హిల్స్ అనమాట. అందులోనూ ఇది వింటర్ అండ్ December 31st. సో మేము ఈరోజు ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. నంది హిల్స్ దగ్గరికి మేము 3:30కి స్టార్ట్ అయ్యాం. అయినా సరే ఇంత ట్రాఫిక్ ఉంది నంది హిల్స్ దగ్గర. ఇంకా కార్లో వెళ్తే మనం వెయిట్ చేయక తప్పదు. బైక్ అయితే మాత్రం కొంచెం అలా అలా వెళ్ళిపోవచ్చు సందులో నుండి. కారు కాబట్టి వెయిట్ చేస్తూనే ఉన్నాం. అలా 2 hours టైం వేస్ట్ అయింది మాకు. కార్లో వెళ్తే మాత్రం చాలా ఎర్లీగా వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఇలా జామ్ అయినప్పుడు మనం పైకి వెళ్ళడానికి షేర్ ఆటోస్ కూడా ఉన్నాయి. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. లేదు మన కార్లోనే వెళ్ళాలి అంటే మాత్రం 50 వెహికల్స్ బయటికి వచ్చాకే మళ్ళీ 50 ఎలో చేస్తున్నారు అనమాట. సో ఈలోపు మనకి వ్యూ మిస్ అవుతుంది అనుకుంటే షేర్ ఆటోస్ ఉన్నాయి ఆ హిల్కి పక్కనే. అలా మనం షేర్ ఆటోస్లో వెళ్ళిపోవచ్చు. మేమైతే 1 hour తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ వే అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా చలిగా కూడా ఉంది మొత్తం ఫాగ్తో. మళ్ళీ సగం దూరం వెళ్ళినాక మళ్ళీ అక్కడ ఆపేశారనమాట. ఇంకా ఇక్కడ నుండి 5 kilometers ఉంది పైన రీచ్ అవ్వడానికి. కాకపోతే ఇక్కడ ఆపేశారు. మేము ఒక 15 to 20 minutes వెయిట్ చేసాం. అప్పటికి టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అక్కడ వ్యూ మిస్ అయిపోతామని మళ్ళీ మేమే నడుస్తూ వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. 5 kilometers కదా, ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయిపోయాం నడుస్తూ. కాకపోతే మేము అంత దూరం వెళ్ళలేకపోయినాం. ఒకవేళ వెళ్ళినా కూడా మేము వ్యూ మిస్ అయిపోతున్నాం, టైం అయిపోతుంది. అందుకోసం కొంచెం దూరం నడిచాక షేర్ ఆటోస్ ఉంటే మళ్ళీ షేర్ ఆటో తీసుకొని పైకి వెళ్ళిపోయాం. నేను ఇక్కడికి 1 year బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికీ పైన చాలా చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ షాప్స్, టికెట్ కౌంటర్ సపరేట్గా, టీ షాప్స్, ఇంకా మనకి వాష్రూమ్స్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ షేర్ ఆటోస్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ ఎంతో రష్గా ఉండేది వెళ్ళడానికి, అంతా నీట్గా క్లీన్గా చేశారు. ఫైనల్లీ మేము టికెట్స్ తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం వ్యూ పాయింట్ దగ్గరికి. వ్యూ పాయింట్ మిస్ అవుతాం అనుకున్నాం కానీ అస్సలు మిస్ అవ్వలేదు. క్లౌడ్స్లో ఉన్నట్టే ఉంది. మేము క్లౌడ్స్కి పైన ఉన్నట్లు ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సన్ రైజ్ టైంకి మేము అక్కడ రీచ్ అయిపోయాం. అందరూ ఆ డ్రిల్స్ నుంచి యువతల సైడ్ జంప్ చేశారు. మేము కూడా సరదాగా అవతలకి జంప్ చేసి ఆ సన్ రైజ్ని ఎంజాయ్ చేసామన్నమాట. వ్యూ పాయింట్తో పాటు మనకి పైన
టెంపుల్ కూడా ఉంది. నంది హిల్స్ కదా, నంది టెంపుల్ కూడా ఉందన్నమాట. సేమ్ వ్యూ పాయింట్ కావాలి అంటే మాత్రం డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు అయితే ఈ వ్యూ కనిపిస్తుంది. రిమైనింగ్ డేస్లో ఓన్లీ ఫాగ్ అయితేనే ఉంటుందంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.